గత నెల 21వ తారీఖున ఏదైతే పిఎస్సిఎస్ పరిధిలో ఉన్న గాంధీనగర్ పరిధిలో ఉన్న రైతుల యొక్క తరుగు విషయంలో స్ట్రగుల్ చేశారు ఈగల ఆగిరెడ్డి గారు, ఇతర రైతులు కూడా. ఆ చేసి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత కలెక్టర్ ఆఫీస్గా వినతి పత్రం ఇచ్చారు. 21వ తారీఖు మిల్లుకు పోయిన తర్వాత 24వ తారీఖు అప్పుడు ఏ తరుగు లేదని చెప్పి తర్వాత 3 కేజీలు తరుగు తీస్తానని చెప్పి మిల్లు వాళ్ళు పంపించిన పరిస్థితి ఉంది. దీనికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసు వెరిఫికేషన్ చేసి మిగతా చేసి మీ తరుగు రైతులు ఒప్పుకోలేదు కాబట్టి తరుగు తీయమని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి సమక్షంలో నిర్ణయం చేశారు. ఇది రైతులు చేసిన పోరాటం విజయం సాధించినట్టు. కానీ మేము ఇక్కడ అడుగుతూ ఉన్నాం, ఇప్పుడు ఈ రైతులకు చైతన్యం ఉంది, వీళ్ళు అడిగారు కాబట్టి ఇది వచ్చింది. మరి అడగని రైతుల పరిస్థితి ఏంటి? ఈ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కొన్ని రైస్ మిల్లులు కావాలని 3 కేజీల నుంచి 8 కేజీల వరకు తరుగు పేరుతో తీసేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మాట్లాడుకుంటే ఈ రైతులు ఏదైతే గాంధీనగర్ పరిధిలో పిఎస్సిఎస్ పరిధిలో ఉన్న వీళ్ళది ఎక్కడైతే ఐకేపీ సెంటర్లో జోక్కున్న తర్వాత మిల్లు దగ్గరకు వచ్చిన తర్వాత జోకేటప్పుడు 41 కేజీల 200 గ్రాములు పెడుతున్నారు. కానీ మిల్లుకు వచ్చిన తర్వాత ఎన్ని కేజీలు ఉన్నో దానికి 11 కేజీలు ఒక 192 క్వింటాల నుంచి జోకిన తర్వాత 11 బస్తాల తేడా అవపడతా ఉంది. కాబట్టి ఐకేపీ సెంటర్లో జోకేది తప్పుందా, లేకపోతే మిల్లు సెంటర్లో జోకేది తప్పుందా? ఇది ఎవరి బాధ్యత? ఈ బాధ్యత ఎవరిది? లేదా మిల్లుల బాధ్యత, ఐకేపీ సెంటర్ బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత, జిల్లా అధికారుల బాధ్యత అని ఆలోచించాలి. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇది తెలవట్లేదు. ఒకటే తరుగు పేరుతోని చూపెడుతున్నారు. దీని పేరు డబ్ల్యూఎస్ అని పెడుతున్నారు. డబ్ల్యూఎస్ అంటే పేమెంట్ స్టార్టేజ్ అంటున్నారు. పేమెంట్ స్టార్టేజ్ అని రైతులకు ఎట్లా ఇంగ్లీష్ వస్తుంది? కాబట్టి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు ఏదైతే చైతన్యం ఉండి దీన్ని సాధించుకున్నారో జిల్లా కలెక్టర్ గారైనా, జిల్లా అధికారులైనా, డిఎస్ఓ అయినా, డిఎంఓ అయినా ఖచ్చితంగా ఈ పేమెంట్ స్టార్టేజ్ పేరుతోని అది ఐకేపీ సెంటర్లు తప్పు చేస్తున్నాయా, లేకపోతే మిల్లులు తప్పు చేస్తున్నాయా? అందరూ మిల్లుల మీద వేస్తున్నారు. మరి మిల్లులు తప్పు చేస్తే మిల్లుల మీద ఎవరు చేయాలి? దీన్ని పరిశీలించే సెంటర్లు ఉంటాయి కదా, మరి పరిశీలించడం ఏం చేస్తున్నారు? అది కరెక్ట్ ఉందా లేదా, అక్కడ వెయిట్ చేసేది కరెక్ట్ ఉందా లేదో చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఈ బాధ్యత రహితంగా వివరిస్తున్న ఈ అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, ఎవరు బాధ్యత రహితంగా ఉంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.